దగ్గర ఏమి లేకపోయినా కూడా మేము అప్పు చేసి పెట్టేసేటువంటి గుణం మాది అధ్యక్ష. ప్రతి విషయంలో ఎందుకు అధ్యక్ష మమ్మల్ని కించపరిచి మాట్లాడతారు? నేను ఈ సభ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష, భవిష్యత్తులో ఏ సినిమాలలో అయినా కూడా ఎక్కడన్నా కూడా ఎవరన్నా రాయలసీమ ప్రాంతాన్ని గూండాలుగా ఇట్లా చిత్రీకరిస్తే మన నుంచి కూడా వాళ్ళకు నోటీస్ పోవాలని చెప్పి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. భవిష్యత్తులో ఎవరు ఆ రకమైనటువంటి అవహేళన ఉన్నటువంటి భాష మాట్లాడొద్దు అని చెప్పి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష పార్సారథి గారు చెప్పారు డిఫెన్స్ ఫ్యాక్టరీలు వస్తున్నాయి, ఎయిర్ బస్ వస్తుందని. డిఫెన్స్ ఫ్యాక్టరీలకు కర్నూలులో కర్ణాటకలో అడిగారు అధ్యక్ష. అక్కడ వాళ్ళు ల్యాండ్ ఇవ్వకుంటే అనంతపురంలో పెడుతున్నారు. అంటే అది వచ్చింది అని చెప్పి మేము బాధపడలేదు అధ్యక్ష. కానీ ఒకటి అధ్యక్ష, 1000 ఎకరాలు తీసుకొని ఫైరింగ్ చేసుకుంటారు తప్పితే అక్కడ నిరుద్యోగులకి ఎటువంటి ఉపయోగం లేదు అధ్యక్ష, ఎటువంటి ఉద్యోగాలు లేవు. అదే రకంగా రాజధానికి సంబంధించి 20-30 వేల ఎకరాలు ఫారెస్ట్ ల్యాండ్ను నోటిఫై చేసుకొని దానికి సంబంధించినటువంటి ల్యాండ్ని కడప జిల్లాలో కంపెన్సేట్గా ఇస్తారంటే అధ్యక్ష. ఇది ఎంత దుర్మార్గమో ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. అక్కడ ఆల్రెడీ పోర్మామిల్లా ఏరియాలో ఇచ్చేటువంటి ల్యాండ్స్లో ఆడ అసైన్ చేసేటువంటి భూములు సేద్యాలు చేసుకుంటుంటే అవి అక్కడ దాని బదులు ఇక్కడ ఇస్తున్నారంటే ఏంటి అధ్యక్ష? మమ్మల్ని ఏ రకంగా వీళ్ళు అవమానించాలనుకుంటున్నారో ఒకసారి మీ ద్వారా కోరుతానని అధ్యక్ష. కడప జిల్లాలో బ్రహ్మాండంగా 10,000 ఎకరాలతో ఒక సెజ్ని ఎప్పుడో దాన్ని ఆక్వైర్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ సెజ్కి సంబంధించి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉంది. అక్కడ పరిశ్రమలు ఆహ్వానించండి అని అంటే అవమానకర రీతిలో మాట్లాడతారు. కడప జిల్లాలో పారిశ్రామికతలను బెదిరిస్తారు, కడపలో అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి వీళ్ళంతకు వీళ్ళే మాట్లాడి వచ్చేటువంటి వాళ్ళని రాకుండా చేసి మా జిల్లాను అవమానించేటువంటి రీతిలో మాట్లాడడం వల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది అధ్యక్ష. అదే రకంగా మీ ద్వారా కోరుతానని అధ్యక్ష, ఇటువంటివన్నీ కాకుండా శాశ్వతమైనటువంటి పరిష్కారాలు ఈరోజు హజ్ హౌస్ కడపలో కడతామని అన్నారు. అది పూర్తి స్థాయిలో హజ్ హౌస్ కడపలో కట్టారంట లేదంట. ఒకటి మళ్ళీ విజయవాడలో ఉంటుందంట, ఒకటి కడపలో ఉంటుందంట. అది ఎక్కడ అధ్యక్ష? ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలలో ఒకే హజ్ హౌస్ ఉంది. 2 హజ్ హౌస్లు కడుతున్నారంటే టెంపరీగా దాన్ని అక్కడ చేయాలన్నటువంటి ఉద్దేశం వాళ్ళకు ఉంది అధ్యక్ష. అధ్యక్ష కాసేపు అధ్యక్ష, ఎందుకంటే ఈ ప్రాంతాలు అటువంటిది కాబట్టి దయవుంచి మిమ్మల్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఈ రకంగా అధ్యక్ష అన్ని రకాలలో వెనుకబడతాం. అక్కడెక్కడో డెవలప్ చేస్తా ఆ ల్యాండ్స్ని మా ప్రాంతాలలో ఇవ్వడం, అక్కడ వచ్చి సోలార్ ప్రాజెక్ట్స్ని ఏ రకమైనటువంటి ఇది లేకుండా ఉద్యోగాలు ఉండవు అధ్యక్ష. అవన్నీ అక్కడ పెడతారు, దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మాత్రం ఇంకో చోట పెడతారు. కనీసం అధ్యక్ష బాధ అధ్యక్ష, ఇది ఒక లాజిస్టిక్ దానిపైన అక్వైర్ చేయండి అని చెప్పి జీవో నెంబర్ 34 ఇచ్చారు అధ్యక్ష. అది కూడా లాజిస్టిక్స్ కూడా రాజధాని ఏరియాలోనే చేయండి అని చెప్పేటువంటి మాటలు వాళ్ళు జీవోలోనే ఇస్తే ఏమధ్యక్ష అంత భయంకరంగా కనపడుతున్నామా? ఎందుకు అధ్యక్ష ఈ రకమైనటువంటి అవమానాలు చేస్తారు? ఈరోజు పట్టిసీమ ద్వారా కేవలం ఆ కెనాల్ ఆయన రాజశేఖర్ గారి దయ వల్ల ఈరోజు కొన్ని నీళ్ళు వదిలి ఏదో 4 మోటార్లు పిచ్చి గొప్పగా చెప్పుకుంటున్నారు అధ్యక్ష. మరి ఈరోజు వాళ్ళ అధికారులకు వస్తానే అనంతపురం జిల్లాలో చెరువులు నింపినామన్నారు. దాని కారకులు ఎవరో ఒక్కసారి వాళ్ళని గుండెల్లో చేసుకుని వాళ్ళు ఆలోచన చేసుకుంటే తెలుస్తుంది అధ్యక్ష. ఆ మహనీయుడు ఆ కరువు ప్రాంతం కోసం రాజశేఖర రెడ్డి గారు ఎంత తప్పించిపోయి హంద్రినీవా కానీ, వెలిగల్లు ప్రాజెక్టు కానీ, లేదా శ్రీనివాసపురం రిజర్వాయర్ కానీ, గండికోటకు సంబంధించి పోతిరెడ్డిపాడు, ఇవన్నీ ఎంత ఆయన దూరపు ఆలోచనతో చేశాడో ఒక్కసారి కూడా వీళ్ళు ఆలోచన చేసుకోకుండా కేవలం అవమానకర రీతిలో మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ఒకటే కోరుతున్నాను అధ్యక్ష, ఇటు శ్రీకృష్ణ కమిటీ చూసినా అటు శివరామన్ కమిటీ చెప్పినా ఎవరు మాట్లాడా, ఎవరు ఎన్ని పోరాటాలు చేశా మాకున్నటువంటి వెనుకబాటుతనం గురించి దయ ఉంచి వీళ్ళు శ్రద్ధ పెట్టి ఆ ప్రాంతానికి శాశ్వతమైనటువంటి పరిష్కారంలో అంటే ఉద్యోగాల విషయంలో అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అధ్యక్ష. ఈరోజు బెంగళూరు అనంతపురం బార్డర్ బెంగళూరు ఉంది అధ్యక్ష. అక్కడ బ్రహ్మాండంగా ఐటీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. అక్కడ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయరు. తిరుపతి చెన్నైకి దగ్గర, అక్కడ ఐటీ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయరు. టూరిజం ఎన్నో అవకాశాలు ఉన్నాయి, అవన్నీ చేయకుండా కేవలం ఒకటే ప్రాంతంలో ఇప్పుడు 9 నగరాలు ఒకటే చోట చేయడంలో ఉద్దేశం ఏంటి అధ్యక్ష? గతంలో హైదరాబాద్లో చేసినటువంటి తప్పును మళ్ళా చేస్తున్నాం. అంటే ఒక ప్రాంతం డెవలప్ కాకూడదు, అక్కడ చేయొద్దని మేము మాట్లాడట్లేదు అధ్యక్ష. మా ప్రాంత పరిస్థితి ఏంటి అంటున్నాం. ఒక టైంలో రాజధాని ఉండింది మాకు, కర్నూలు రాజధాని, దాన్ని తీసుకెళ్లారు. కనీసం 2వ రాజధాని మాకు పెట్టచ్చు కదా అధ్యక్ష, అది లేదు. కనీసం హైకోర్టు అడుగుతున్నాం అధ్యక్ష, హైకోర్టు బెంచ్, దాన్ని రాయలసీమలో పెట్టండి అంటే ఒక్క మాట కూడా చెప్పరు అధ్యక్ష. ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష, దయవుంచి మీ ద్వారా కోరుతున్నాను. ఆ రోజు రాజధాని డిక్లేర్ చేసినప్పుడే ఇవన్నీ మా ఆవేదనతో చెప్పుకున్నాం అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష, దయవుంచి దాన్ని అధ్యక్ష ఒక్క నిమిషం అధ్యక్ష, లాస్ట్ కంక్లూజన్ అధ్యక్ష, దయవుంచి మమ్మల్ని కన్సిడర్ చేయమని అడుగుతున్నాం అధ్యక్ష. ఇంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు మేము అలాగే ఇవ్వలేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకుంటాము అని చెప్పి. మరి కొత్తలో ఏదైతే మనం స్టాటిస్టిక్స్ తయారు చేసినప్పుడు జిల్లాకి 700 కోట్లు ఇవ్వాలా అని చెప్పి అడిగారు. మొన్న ఫిబ్రవరిలో జరిగినటువంటి మీటింగ్లో స్వయాన ఫైనాన్స్ మినిస్టర్ గారే
ఫైనాన్స్ మినిస్టర్స్ మీటింగ్లో 200 కోట్లు చాలు అని చెప్పారు. ఈరోజు వెనుకబడినటువంటి ప్రాంతాలకు జిల్లాకు 100 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష. కానీ అంతకుముందు ఉన్నటువంటి బీఆర్జీఎఫ్ను తీసేసి ఇచ్చారు అధ్యక్ష. అంతకుముందు అనేటువంటి శాశ్వతమైనటువంటి పనులు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ వచ్చినటువంటి దాంట్లో కూడా జన్మభూమి కార్యకర్తలకు ఇచ్చేటువంటి పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అలా కాకుండా శాశ్వతమైనటువంటి ఇండస్ట్రియల్ హబ్బులు, కెనాల్స్ ఇట్లాంటి డెవలప్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ ఈ ప్రాంతాన్ని దయవుంచి గుర్తించండి అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష.